అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఒకసారి నిశ్చయమైన పెళ్లి ఆగిపోయిందంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. అందులో ఆ అమ్మాయి తప్పు లేకపోయినా ఏవో కారణాలు వెతుకుతారు. నష్టజాతకురాలని, దోషగుణం ఉందని ఏవేవో పేర్లు పెట్టి పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఆ రకంగా ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్టే. మీ అమ్మాయిని గురించి ఆలోచిస్తే మా అబ్బాయి బ్రతుకు అన్యాయం అయిపోయినట్టే, మా కుటుంబం పరువు బజార్న పడినట్టు. ఈ పెళ్లి వద్దనడానికి మా కారణాలు మాకున్నాయి. మమ్మల్ని ఎక్కువగా బలవంతం చేయకండి. ఇక మీరు వెళ్ళొచ్చు. చూడండి, నేనిక్కడే ఉండిపోవడానికి రాలేదు. ఆగిపోయిన పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఆడపిల్ల తరపున వచ్చాను కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నాను. మాలో ఏదన్నా తప్పుంటే డైరెక్ట్ గా చెప్పండి, అంతేకాని మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడితే మాకెలా తెలుస్తుంది? తాతగారు పోయారని సుమిత్ర అనాథ అనుకోవద్దు. తనకి మేమంతా ఉన్నాం. ఆ అమ్మాయి మంచి కోరే పెద్ద మనుషులున్నారు. ఏ కారణం లేకుండా ఈ పెళ్లి జరగదు, మాకిష్టం లేదు అనడానికి ఇదేం బొమ్మల పెళ్లి కాదు, చిన్నపిల్లల ఆట కాదు. ఆ విషయం మాకు తెలుసు. మర్యాదస్తులం కాబట్టి అసలు సంగతి చెప్పలేదు. కానీ మీరెంత మర్యాదస్తులో ఇప్పుడే చూపిస్తాను. మీ అమ్మాయి ప్రేమ కలాపాలు, రాసలీలలు మీకు తెలియకపోవచ్చు, కానీ ఈ ప్రపంచానికి తెలుసు. ఈ ఫోటోలు చూడండి. అలా చూస్తున్నారు? ఎవరో పెద్ద మనుషులు ఉన్నారంటున్నారుగా. ఈ ఫోటోలు వాళ్ళ ముందు కూడా పెట్టండి. బాగా చెప్పారు. ఈ ఫోటోలు చూశాక బుద్ధున్న ఏ పెద్ద మనిషి కూడా ఈ సంబంధం చేసుకోమని చెప్పడు. ఈ ఫోటోలు నిజం కాదు. ఇందులో ఏదో మోసం ఉంది. ఈ పెళ్లి చెడగొట్టడానికి ఎవరో కావాలని చేసినట్టున్నారు. నా మాట నమ్మండి. సుమిత్ర చాలా మంచి అమ్మాయి, పద్ధతిగా పెరిగిన పిల్ల. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా ప్రవర్తించదు. నాకు కొంచెం టైం ఇస్తే ఈ ఫోటోల్లో నిజం లేదని, దీని వెనకాల ఎవరున్నారో కూడా మీకు తెలిసేలా చేస్తాను. దయచేసి పెళ్లి జరగనివ్వండి. మీ అమ్మాయి పెళ్లి జరగాల్సింది మావాడితో కాదు, మీ మేనేజర్తో. ఆ పని మీద ఉండండి. ఇక్కడతో ఈ విషయం వదిలేస్తే మంచిది. కాదని రచ్చకెక్కించుకుంటామంటే అది మీ ఇష్టం. ఈ పెళ్లి మాత్రం జరగదు.
సుమిత్ర, ఆ? నిన్నో విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అడుగమ్మా. మీ ఎస్టేట్ మేనేజర్ రమేష్ అంటే నీకిష్టమా? ఇష్టమా అంటే నాకు అర్థం కాలేదమ్మా. అదే, నువ్వు అతన్ని ప్రేమించావా? ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? తెలుసుకోవాలని అడుగుతున్నాను. అలాంటిదేమన్నా ఉంటే చెప్పు. చచా, అదేం లేదమ్మా. అయినా అతన్ని నేను ప్రేమించడం ఏంటి? సిన్సియర్గా పనిచేస్తున్నాడని తాతయ్య అతన్ని ఫ్యామిలీ మెంబర్గా చూసేవారు. అందుకని రెగ్యులర్గా ఇంటికొస్తుండేవాడు. అంతవరకే కాని నేను అతన్ని ప్రేమించలేదమ్మా. నాకు అటువంటి అభిప్రాయం కూడా లేదు. అయినా ఆ అనుమానం నీకెందుకొచ్చిందమ్మా? సుమిత్ర, ఏంటమ్మా ఇది? ఏం జరిగిందో తెలుసుకోవాలని అడిగాను, అంతే. ఇంత దారుణం జరిగిందని నాకు తెలీదమ్మా. అంటే ఈ విషయం తెలిసి తట్టుకోలేక తాతయ్య గుండాకి చనిపోయి ఉంటారు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇదంతా రమేష్ ఓ ప్లాన్ ప్రకారం కావాలని చేసుంటాడు. అసలు జరిగింది ఏమిటో చెప్పు సుమిత్ర. పెళ్లికి ముందు నేను ఫ్రెండ్ పెళ్లికి ఊరెళ్ళాను. నన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక తాతయ్య రమేష్ని నాతో పాటు పంపించారు. ఆ రోజు రాత్రి పెళ్లి నుంచి తిరిగొస్తుంటే కారు చెడిపోయింది. డ్రైవర్ రిపేర్ చేస్తున్నాడు. రమేష్ నాకు కూల్ డ్రింక్ ఇచ్చి మాటల్లో పెట్టాడు. అది తాగాక నాకు కళ్ళు తిరిగినట్టయింది. నేను తూలి పడిపోబోతుంటే అతనే నన్ను పట్టుకున్నాడు. అలాగే నన్ను తీసుకెళ్ళి కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు. అంతవరకే నాకు గుర్తుంది. ఉదయాన్నే ఇంటికి వచ్చేసరికి నేను మామూలుగానే ఉన్నాను. నేను మత్తులో ఉండగా ఆ ఫోటోలు తీసుండాలి. అంతకు మించి నాకేమీ తెలియదమ్మా. నేనే తప్పు చేయలేదు. నా మాట నమ్మమ్మా. సుమిత్ర, నువ్వే తప్పు చేయవని నాకు తెలుసు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయినంత మాత్రాన నష్టమేం లేదు. పెళ్లికి కావాల్సింది ముఖ్యంగా ఒకరి మీద ఒకరికి నమ్మకం. అది లేనప్పుడు అనవసరం. పెళ్లి తప్పిపోయిందని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనిషిలా ఉన్నవాడు ఇంత జరిగాక మళ్ళీ కనిపించలేదంటే డెఫినెట్గా ఇదంతా అతను కావాలనే చేసుంటాడు. లేదంటే ఎవరో వెనక ఉండి చేయించుంటారు. అసలేం జరిగిందో తెలుసుకుని మనం తగిన యాక్షన్ తీసుకోకపోతే దీని ప్రభావం ఫర్దర్గా కూడా ఉండొచ్చు. ఈ విషయంలో నువ్వేం వర్రీ అవ్వకు. ఆ నిజమేమిటో నేను తెలుసుకుంటాను. దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈ అమ్ముండగా నీకేం భయం లేదు. నిన్నెవరూ ఏం చేయలేరు. ధైర్యంగా ఉండు. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఇందులో ప్రధాన పాత్ర ఆ మేనేజర్దే అయి ఉంటుందమ్మా. ప్రధాన పాత్ర అంటున్నారు. దీని వెనకాల ఇంకెవరన్నా ఉన్నారంటారా తాతయ్య? డెఫినెట్గా ఫోటోలు తీశారంటేనే మూడో వ్యక్తి ఉన్నట్టు లెక్క. ఎవరో కావాలని ఈ పెళ్లిని చెడగొట్టారు. పెళ్లి చెడగొట్టడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏమిటి తాతయ్య? లాభం ఏంటంటే ఏం చెప్తామమ్మా. కృష్ణప్రసాద్ గారి మీద, ఆయన వ్యాపారాల మీద ఎవరికైనా కసి ఉండొచ్చు. మానసికంగా ఆయన్ని కుంగదీయాలని ఈ పెళ్లి చెడగొట్టుండొచ్చు. అంతే. కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోతుంది కదా నువ్వు అంటావు. కసాయి వాళ్ళకి అవన్నీ ఏం పట్టవమ్మా. కొంతమంది ఎదురుగా వచ్చి యుద్ధం చేయడం చేతగాక చాటుమాటుగా ఇలాంటివి చేసి తృప్తి పడతారు. ప్రతిరోజు ఎక్కడ చూసినా ఇలాంటివే జరుగుతున్నాయి. ఇలా అయితే ఈ సమాజం ఏమైపోతుంది తాతయ్య? సమాజమా? సమాజానికి ఏమీ కాదమ్మా. మంచి చెడుల కలయికే సమాజం. వీటి వల్ల
మనుషులు బాధపడతారు, కుటుంబాలు బాధపడతాయి. అందుకే మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడేం చేద్దామంటారు తాతయ్య? వాళ్ళింతటితో ఆగుతారా? సుమిత్రకు కూడా ఆపద తలపెడతారా? అది తెలియాలి అంటే ముందు మనం మేనేజర్ని పట్టుకోవాలమ్మా. అప్పుడే దీని వెనకాల ఎవరున్నారు, అసలు వాళ్ళు ఏం ఆశించిదంతా చేస్తున్నారనేది మనకు తెలుస్తుంది. అంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటారా? వద్దమ్మా, పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల సుమిత్రకే ఎక్కువ నష్టం కలుగుతుంది. ముందు మన ప్రయత్నం మనం చేద్దాం. దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటో తెలుసుకుందాం. అది తెలుసుకున్నాకే ఏం చేయాలో ఆలోచిద్దాం. మీ ఇష్టం తాతయ్య, మీకేది మంచిదనిపిస్తే అది చెయ్యండి. ఆ. ఏడుకొండలు ఒక్క నిమిషం అండి. ఇక్కడ రమేష్ అని ఒకతను ఉండాలి. ఈ మధ్య అతను ఇంటికి రావట్లేదండి. ఎప్పుడు తాళం వేసే ఉంటుంది. అలాగా? ఇంతకీ మీరెవరండి? నేను ఆయన బంధువులే. ఆహా, ఒకవేళ ఆయన వస్తే ఏం చెప్పంటారు? ఏం చెప్పక్కర్లేదు, నేనే ఆయన కలుస్తాలే. వీడేనయ్యా పెళ్లి చెడగొట్టింది. ఎందుకు చేసేవరా ఈ పని? నాకేం తెలియదు సార్. మర్యాదగా చెప్పు, లేదంటే నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నిజంగా నాకేం తెలియదు సార్. అర్హత లేని నిన్ను అందలం ఎక్కించినందుకు అన్నం పెట్టిన చేయిని నరికేస్తావరా? నీ వల్ల పెళ్లి కావలసిన ఓ ఆడపిల్ల జీవితం రోడ్డున పడింది. దేవుడు లాంటి కృష్ణప్రసాద్ గారు బలైపోయారు. అందుకు నిన్ను ఎవరు క్షమించినా నేను మాత్రం క్షమించను. చెప్ప, దేనికి చేశారు ఈ పని? దీని వెనక ఎవరున్నారు? సార్, నాకే పాపం తెలియదు సార్. రాయ్, నీ తప్పు లేకపోతే ధైర్యంగా అందరి ముందుకొచ్చి అసలు జరిగిందేమిటో ఎందుకు చెప్పలేదురా? ఎందుకు తప్పించుకు తిరుగుతున్నావు? కమాన్ చెప్పా, నాకు సమాధానం కావాలి. మర్యాదగా నీ తప్పు ఒప్పుకుంటే సరే సరే,
లేదంటే నీకు నరకం చూపిస్తా. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. తెలీదురా ఏడుకోండు. అయ్యా అమ్మా. ఇప్పటికైనా నిజం చెప్పు, లేదంటే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఈ పని ఎందుకు చేశావు? ఎవరు చేయమంటే చేశావు? చెప్పా. వద్దు సార్, చెప్తాను చెప్తాను చెప్పా. చెప్తాను సార్. గొంతు ఎండిపోయింది సార్, కొంచెం మంచినీళ్ళు ఇప్పించండి. తీసుకో. పట్టుకో. ఆగో. ఆగో. అగో ఆగో. ఆగరా. ఆగరా.